నమస్తే ఎస్ఎస్సి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గణపతి భగవానునికి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు, పలు మండపాల సందర్శన. ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన 7 క్షేమం. ఆర్మీ హెలికాప్టర్లతో గాలింపు, సహాయక చర్యలు. కేంద్ర మంత్రి సంజయ్, మంత్రులు పొన్నం, అడ్లూరి అధికారుల పర్యవేక్షణ. మరో 3 రోజులు వానలు, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు. వినాయక చవితి పండుగ సందర్భంగా కరీంనగర్ పట్టణం భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. పట్టణంలోని ప్రకాష్ గంజ్ ప్రాంతంలో వరసిద్ధి వినాయక ఆలయంలో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణపతి భగవానునికి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు పొందారు. ఇక గాంధీ రోడ్డు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కూడా భక్తి శ్రద్ధల మధ్య పూజలు జరిగాయి. కమిటీ అధ్యక్షులు ధీకొండ కుల్దీప్ వర్మ నాయకత్వంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి బప్ప మోరియా అంటూ ఆలయ వాతావరణాన్ని మారుమోగించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారి ఇంటికి వెళ్లి రాజేశం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమం నగరంలోని వాల్మీకి కాలనీలో గల వారి నివాసంలో జరిగింది. వినాయక చవితి సందర్భంగా కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో కలిసి భాగస్వామ్యమైన ఆయన దేశ ప్రజలు సుఖశాంతులు, ఆయుర ఆరోగ్యాలు అభివృద్ధి సాధించాలని గణపయ్యను ప్రార్థించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గణపయ్యకు మొక్కులు చెల్లించారు. పండగ వాతావరణంలో భక్తులంతా ఆనందోత్సాహాలతో పాల్గొనగా మంత్రి సంజయ్ ఆలయ ప్రాంగణంలో భక్తులతో మమేకమయ్యారు. ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం తెలంగాణకు ఆర్మీ హెలికాప్టర్ల రాక ఆలస్యంపై రక్షణ శాఖ అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేశారు. తెలంగాణకు 3 హెలికాప్టర్లను రెడీ చేశామని చెప్పారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం అనుకూలించకపోవడంతో బాధిత ప్రాంతాలకు చేపల రాక ఆలస్యమవుతుందని అధికారులు వివరించారు. ప్రత్యామ్నాయ స్టేషన్ల నుంచి చేపలను రప్పించే పనిలో నిమగ్నమయ్యామని అధికారులు తెలిపారు. నాందేడు, బీదర్ స్టేషన్ల నుంచి చేపలను పంపేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో ఎస్ఆర్ఎస్పీ, మానేరు నదులకు విపరీతంగా వరద వస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీసుకునే చర్యలకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ టీములు నిమగ్నమయ్యాయని తెలిపారు. వీలైనంత తొందరగా చేపలను పంపాలని కేంద్ర మంత్రి కోరారు. మరో 2 రోజుల పాటు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని చాలా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు ఉదయం అది బలహీనపడి అదే ప్రదేశంలో దక్షిణ ఒడిశా ఆ ప్రాంతాల్లోని అల్పపీడనంగా కేంద్రీకృతం అయ్యింది. దీని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తుగా కొనసాగుతుంది. అయితే ఇది నైరుతి దిశగా వంపు కలిగి ఉండటం వల్ల మనకు తెలంగాణ రాష్ట్రం పైన దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. మరి ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ మనకి 17 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ వద్ద కేంద్రీకృతం అయ్యింది. వీటి ప్రభావం వల్ల మనకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రేపు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి రెడ్ వార్నింగ్, రేపు ఎల్లో వార్నింగ్ జారీ చేయగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 4 జిల్లాలైనటువంటి నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా దాని సరిహద్దు జిల్లాలైనటువంటి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల్ ఇలా తూర్పు జిల్లాలు చూసుకుంటే జయశంకర్ భూపాల్పల్లి, మూల్గు, వరంగల్, హన్మకొండ అట్లాగే ఈ మహబూబాబాద్ ప్రాంతాలకు హెవీ టు వెరీ హెవీ ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. మిగతా ప్రదేశాల్లోని ఈ రోజు వర్షపాతం తగ్గుముఖం పట్టి కొన్ని ప్రాంతాల్లో మనకి మహబూబ్ నగర్ ఆ ప్రాంతాల్లోని కొంచెం డ్రై కండిషన్స్ ఉన్నప్పటికీ హైదరాబాద్ పరిసర జిల్లాలో తేలికపాటి వర్షం కానీ మోస్తారు వర్షం కానీ ఒక్కొక్కప్పుడు డ్రిజిల్ కూడా సాయంత్రం పూటకు కానీ రాత్రి పూటకు కానీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మనకు ఈ అల్పపీడనం ఏదైతే ఉందో రేపు మనకు అది ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయు దిశగా మధ్యప్రదేశ్ ప్రాంతాలకు వెళ్లే అవకాశాలు ఉన్నందున దీని ప్రభావం మనకు తెలంగాణ పైన రేపటి నుంచి ఉత్తర జిల్లాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఈ వాయు జిల్లాల్లోని దాని సరిహద్దు సెంట్రల్ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగతా ప్రదేశాల్లో డ్రై కానీ అట్లాగే లైట్ మోడరేట్ రెయిన్స్ కానీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మనకు ఈ ఎల్లో వార్నింగ్స్ జారీ చేసిన జిల్లాలు ఎక్కువగా ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల్, జయశంకర్ భూపాల్పల్లి, మూల్గు, మహబూబాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. నమస్కారం. జగిత్యాల జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. అధికారులు ఎక్కడ ఎలాంటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు సత్వరమే స్పందించాలని ఆదేశించారు. ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వస్తున్న భారీ వరద దృశ్యం గురువారం ధర్మపురి గోదావరి నది ధర్మపురి మండలం నేరెళ్లలో, జగిత్యాల మండలం అనంతరం బ్రిడ్జి రాయికల్ మండలం రామోజీపేట బ్రిడ్జి ఇటిక్యాలలో లెవెల్ బ్రిడ్జిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, నీటిపారుదల శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ, తహసీల్దార్లు, పోలీస్ సిబ్బంది, సిఐఎస్ఐ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నర్మల వరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు మరికొద్ది సేపట్లో హకీంపేట నుంచి బయలుదేరనున్న ఆర్మీ హెలికాప్టర్ ఏర్పాటు చేయవలసిందిగా మంత్రులను కోరిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి రక్షణ శాఖ మంత్రితో మాట్లాడి ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్. కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతికి పలువురు అధికారులు, జిల్లా ప్రజలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మీరు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వ పరంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా ఆమె చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు. భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరదలు ఉగ్రరూపం దాల్చాయి. లోతట్టు గ్రామాలు ముంపులో కొట్టుకుపోతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మల ఎగువ మానేరు ప్రాజెక్టు కిక్కిరిసి ప్రవహిస్తూ ప్రమాదకర స్థితి నెలకొంది. వాగులు, వంకలు ఉప్పొంగి పంట పొలాలు నష్టపోయాయి. అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
రాత్రికి రాత్రే కురిసిన అతి భారీ వర్షం వల్ల గ్రామాలు వరద ముంపులో చిక్కుకొని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పండుగ పూట ఆనందం లేకుండా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంట లేదు, కరెంటు లేదు, తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేవు. చుట్టూ నీళ్లున్నా తాగడానికి మంచినీళ్లు లేక ఆందోళనలో ఉన్నారు గ్రామస్తులు. వర్షం తెరపనివ్వకపోవడంతో సహాయక చర్యలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. అల్పపీడనం కారణంగా వర్షాలు వస్తాయని ముందే హెచ్చరిక ఉన్నా ఈ స్థాయిలో అతి భారీ వర్షం కురుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇక మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఇప్పటికే నష్టపోయిన ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొద్రుపాక వద్ద గల శ్రీ రాజరాజేశ్వరి జలాశయం నుంచి 18 గేట్ల ద్వారా నీటి విడుదల చేసిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో యంగ్స్టార్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా గత 40 ఏళ్లుగా వినాయక మండపాన్ని ప్రతిష్ఠించడం విశేషం. 1980వ దశకంలో కొంతమంది యువకులు కలిసి ప్రారంభించిన ఈ సాంప్రదాయం నేటికి ఉత్సాహంగా కొనసాగుతుండడం గమనార్హం. ప్రారంభంలో క్లబ్ స్థాపక సభ్యులు ముందుండగా కాలక్రమేణా వారి వారసులు కూడా అదే జోష్తో కార్యక్రమాన్ని కొనసాగిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రతిమ ప్రతిష్టతో పాటు ప్రత్యేక పూజలు, అర్చనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పండగ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా మార్చుతున్నారు. స్థానిక ప్రజలు, గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేస్తున్నారు. సమాజంలో ఐక్యత, సాంస్కృతిక విలువలు, భక్తి భావన పెంపొందించడంలో ఈ వినాయక మండపం కీలక పాత్ర పోషిస్తుంది. భవిష్యత్తు తరాలు కూడా ఇదే ఉత్సాహంతో ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తాయని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేశారు. గత 40 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. యంగ్స్టార్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఇది మా తాతల కాలం నుంచి దాదాపు 40 సంవత్సరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ స్వామివారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాము. అలాగే మా ముందు తరాలు కూడా ఇలాగే కొనసాగిస్తారని ఆ దేవుని ఆశీస్సులో కోరుకుంటున్నాము. కరీంనగర్లో గణేష్ విగ్రహం కరెంటు తీగలకు తగిలి 9 మంది మరణించారనే వార్త పూర్తిగా అవాస్తవమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలం స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు వాస్తవాలు తెలుసుకోకుండా ఈ అసత్య వార్తను ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. కమిషనర్ గౌస్ అలం గారు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో అటువంటి విద్యుత్ ప్రమాదం ఏదీ జరగలేదని స్పష్టం చేశారు. 4 నెలల క్రితం కోరుట్లలో గణేష్ విగ్రహాల తయారీ సందర్భంగా జరిగిన ప్రమాదాన్ని కొంతమంది ఇప్పుడు ఫార్వర్డ్ చేయడం వలన అది కరీంనగర్లో జరిగినట్టుగా తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రజలందరూ ఇలాంటి తప్పుడు కథనాలను నమ్మవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలో నకిలీ వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. మానవాళికి మార్గాన్ని చూపిన మహనీయుడు, అజ్ఞానపు అంధకారంలో నుంచి ప్రపంచాన్ని వెలికితీసి వెలుగులు నింపిన మహానుభావుడు, సర్వ మానవాళికి శ్రేయోభిలాషగా నిలిచే నైతికతలపై వెలుగులు నింపిన గొప్ప ప్రవక్త మహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం అని ఆయన చూపిన మార్గంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ నడవాలని, వారి సూచనలను అనుసరించి జీవితం గడపాలని సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయినుద్దీన్ ఖాద్రీ యూసిఫ్ అన్నారు. ఇక
సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎంఐఎం కార్యాలయం దారుస్సలంలో ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్ అధ్యక్షతన మిలాదున్ నబీ సందర్భంగా 1,25,000 సార్లు దారూద్ షరీఫ్ పఠనం జరిగింది. సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ ప్రతినిధులు, ఎంఐఎం నగర కమిటీ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, ఎంఐఎం డివిజన్ల అధ్యక్షులు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు విధానాలకు తలొగ్గి విద్యుత్ ఛార్జీలు పెంచాడని, ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉధృతంగా నిర్వహిస్తున్న వామపక్షాల పోరాటాలను అణచివేసేందుకు పోలీసులచే 3 కాల్చి చంపారని, ఆ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రజల కోసం మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాసులు, మిల్కూరి వాసుదేవారెడ్డిలు తెలిపారు. బషీర్బాగ్ విద్యుత్ పోరాటం జరిగి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గురువారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక స్తూపానికి పంజాల శ్రీనివాస్, మిల్కూరి వాసుదేవారెడ్డిలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, వాసుదేవారెడ్డిలు మాట్లాడుతూ, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని 3 భాగాలుగా విభజించి ప్రైవేటు రంగానికి అప్పగించాలనే కుట్రపూరితమైన ఆలోచనతో ప్రజలపై పెనుభారం మోపేందుకు ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ 2000 సంవత్సరంలో విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపాడని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వామపక్షాలు నాడు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యాడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడిగంతుల సత్యం, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠారెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు పైడిపల్లి రాజు, గుగులోతు తిరుపతి నాయక్, బూడిద సదాశివ, గజ్జల శ్రీకాంత్, కూన రవి, కాంపెల్లి అరవింద్, కసిబోజుల సంతోషచారి, అజయ్, సాంబయ్య, ప్రజ్వల్ తదితరులు పాల్గొన్నారు. 2000 సంవత్సరంలో ఆగస్టు 28వ తేదీన ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు విధానాల తలొగ్గి రాష్ట్రంలో విద్యుత్ సంస్థను 3 భాగాలుగా విభజించి ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర చేయడం జరిగింది. దాంతోపాటు విపరీతమైన ఛార్జీలను పెంచి ప్రజలపైన పెను భారం మోపే విధంగా ఆ రోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, దీక్షలు చేయడం జరిగింది. అందులో భాగంగా దీక్ష చేస్తున్నటువంటి వామపక్షాలు ప్రజలపైన గుర్రాలతో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించి వారి ఆశయ సాధనకు పునరంకితమని ప్రతిజ్ఞ చేస్తూ ఆనాడు జరిగినటువంటి సరిగ్గా 25 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరం ఆగస్టు 28న విద్యుత్ భారాలు తగ్గించాలని చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చినటువంటి 9 వామపక్ష పార్టీలు బషీర్బాగ్ గుండా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి వారిపైన ఆనాటి ముఖ్యమంత్రి పోలీసుల చేత పైశాచికంగా, పాశవికంగా కాల్పులు జరపడంతో 3 వీరులు అమరులైనటువంటి పరిస్థితి ఉంది. బాలస్వామి, విష్ణువర్ధన్, రామకృష్ణలకు జోహార్లు అర్పిస్తూ వారి ఆశయ సాధనలో ముందుకు పోతామని ప్రతిజ్ఞ చేస్తూ కరీంనగర్లో భూమి కబ్జాకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసి అందులో 3 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మిగతా వారు పరారీలో ఉన్నారని వెల్లడించారు. నాకు కరీంనగర్లోని లొకేషన్ రాఘవేంద్ర నగర్ లోపల సర్వే నెంబర్ 449లో 300 గజాల చదరపు గజాల ఖాళీ విస్తీర్ణం ఉన్నది. అది నేను 9వ నెల 2009లో కొన్నాను. గుడిసె మల్లీశ్వరి, గుడిసె విజయలక్ష్మి వాళ్ళ దగ్గర నుంచి, ఇద్దరి దగ్గర నుంచి తీసుకున్నాను. అప్పటి నుంచి అది నా ఆధీనంలో ఉన్నది. నేను దాన్ని రెంట్ కూడా ఇచ్చాను. కాంపౌండ్ వాల్ నిర్మించుకొని గేట్ పెట్టి రెంట్కి ఇచ్చాను. ఈ క్రమంలో నేను ఎల్ఆర్ఎస్ కూడా కట్టాను దాని మీద.
ఈ క్రమంలో అది 2024 వినాయక చవితి ఇదే సీజన్ 9వ నెలలో దాన్ని ఖాళీ చేసిన క్రమంలో కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు అంతా తీసేసి ఇల్లు కట్టుకుంటామని నేను దాన్ని క్లీన్ చేశాను. క్లీన్ చేసి పెట్టుకున్నాక తర్వాత పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను. ఈ లోపల మాకు వాళ్ళు మన దుడ్డెల శ్రీధర్ అనే వ్యక్తి డూప్లికేట్ కాగితాలు తయారు చేసి మన కొండూరు శ్రీనివాస్ వాళ్ళ వైఫ్ పేరు మీద, కొండూరు పద్మ పేరు మీద 180 గజాలకు దొంగ పత్రాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చి అది నా జాగా అని చెప్పి దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిండు. అయితే ఈలో కూడా నేను పోలీసుని ఆశ్రయించగా వాళ్ళు దానికి ఆబ్జెక్షన్ చేసి ఆపమన్నారు. వాళ్ళు అదే క్రమంలో నేను వాళ్ళ మీద కేసు పెట్టాను. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని దగ్గరుండి పర్యవేక్షించి క్షేమంగా తరలించారు. ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన వారిని క్షేమంగా ఇంటికి తరలించే వరకు విశేష సేవలు అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే గ్రేట్ ఆఫీసర్స్ అని కొనియాడి వారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లిన రైతులు జంగం స్వామి, పిట్ల స్వామి, పిట్ల మహేష్, పిట్ల నరసింహులు, ధ్యానబోయిన స్వామి, మరో ఇద్దరు బీసె ప్రదీప్, బీసె ఛాయ అక్కడే చిక్కుకుపోగా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. చిక్కుకున్న వారికి ఆహార సదుపాయం కల్పించారు. ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన వారిని హకీంపేటలోని సైనిక హెలికాప్టర్లు చేరుకొని క్షేమంగా గమ్యం చేర్చారు. ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన వారి పరిస్థితిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎప్పటికప్పుడు ఆరా తీశారు. వారికి సహాయం అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం ఉదయమే ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేరుకుని క్షేమంగా చేరుకున్న వారిని పరామర్శించారు. ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఆ చేనేత సహకార సంఘానికి శాపంగా పరిణమించింది. 4 మాసాల క్రితం వరకు టక్ టక్ మంటూ మగ్గాల శబ్దాలతో సందడిగా ఉండే ఆ సంఘం ఇప్పుడు కార్మికులు లేకుండా పోయి నిర్మానుష్యంగా మారింది. బట్టల నేతతో కలర్ఫుల్గా ఉండే మగ్గాలు బూజుపట్టగా నేసిన వస్త్రాలు మూలన పడి పట్టించుకునేవారు కానరాక చెదలు పట్టిపోతున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి చేనేత సంఘం తిరిగి పనిచేసేలా చర్యలు తీసుకొని తమకు ఉపాధి కల్పించాలని అక్కడి కార్మికులు వేడుకుంటున్నారు. ఇందుకు కావలసిన శిక్షణను ప్రభుత్వం ఇప్పించాలంటూ కోరుతున్నారు. ప్రభుత్వం చెప్పే వస్త్రాల నేతలు అనుభవం లేక ఆదాయము రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చేనేత సహకార సంఘం కార్మికుల ఆకలి కేకలపై స్పెషల్ రిపోర్ట్. బూజు పట్టిన చేనేత మగ్గాలు, చెదలు పడుతున్న ఈ బట్టల గుట్టలతో కనిపిస్తున్న ఈ సంఘం జమ్మికుంట కొత్తపల్లికి చెందిన బాలాజీ చేనేత సహకార సంఘం గత 4 దశాబ్దాలుగా వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పించిన ఘన చరిత్ర ఈ సంఘం సొంతం. ఈ సహకార సంఘంలో సుమారు 50 మంది కార్మికులు వివిధ రకాల బట్టలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇలా పచ్చగా సాగుతున్న చేనేత సహకార సంఘానికి గత 4 నెలల క్రితం ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం కష్టాలను తెచ్చిపెట్టింది. గత 4 మాసాల క్రితం వరకు ఈ సహకార సంఘంలో సుమారు 50 మంది చేనేత కార్మికులు నేత నేసేవారు. పాలిస్టర్ సెట్టింగ్ క్లాత్స్, దుప్పట్లు, జాకెట్ క్లాత్స్ తదితర వస్త్రాలను నేస్తూ నెలకు 6 నుంచి 10,000 రూపాయలు సంపాదించి ఉన్న దాంట్లోనే కుటుంబంతో సంతృప్తిగా జీవించేవారు. పచ్చని వారి జీవితాలపై విధికే కన్ను కుట్టిందా లేదా పాలకులే పగబట్టారో తెలియదు గాని ఇకపై చేనేత సహకార సంఘాల నుంచి కేవలం ప్యాంటు క్లాత్స్, కార్పెట్లు, టవల్స్ మాత్రమే కొనుగోలు చేస్తామంటూ ఓ నిర్ణయం తీసుకున్నారు.
ఇది ఇప్పుడు అక్కడి కార్మికులకు భారంగా మారింది. అప్పటి వరకు ఉన్న దాంట్లో కొద్దో గొప్ప సంపాదించుకొని ప్రశాంతంగా బతికిన చేనేత కార్మికులకు ప్రభుత్వ నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఏ వస్త్రాలైతే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందో ఆ వస్త్రాల నేత ఇక్కడి కార్మికులకు రాకపోవడం, వాటి నేతపై అనుభవం లేకపోవడం ఇబ్బందిగా మారింది. పైగా ఇప్పుడు ఉన్న మగ్గాలు ప్రభుత్వం చెప్పిన వస్త్రాల నేతకు సహకరించకపోవడం మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు కార్మికులు నేసిన బట్టలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో కార్మికులు వస్త్రాలను నేయడం మానేశారు. దీంతో ఈ సహకార సంఘంలో వస్త్రోత్పత్తి ఆగిపోయి సంఘం మూతపడింది. చేనేత మగ్గాలు, కండెలు తీసేందుకు ఉపయోగించే రత్నాలు బూజు పడుతుండగా కార్మికులు నేసిన లక్షలాది రూపాయల వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో గుట్టలుగా పేరుకుపై చెదలు పట్టి పనికి రాకుండా పోతున్నాయి. చేనేత సహకార సంఘం మూతపడ్డంతో అప్పటి వరకు దానిపై ఆధారపడి బతుకుబండి లాగించిన కార్మికుల బతుకులు భారంగా మారాయి. ఉపాధిపై రాబడి లేక ఆకలికి అలమటించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్నాళ్ళు సంఘంపై ఆధారపడ్డ కార్మికులు ప్రతినిత్యం సంఘం వద్దకు వచ్చి మూతపడ్డ సంఘాన్ని చూసి బాధగా వెనుతిరుగుతున్నారు. పాలకుల మనస్సులు మారి తమ జీవితాల్లో పూర్వ వైభవం తీసుకురాకపోతారా అంటూ ఆశగా నిరీక్షిస్తున్నారు. నాలుగు మాసాల క్రితం వరకు పరిస్థితులు బాగానే ఉండేవని, కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇబ్బందిగా మారిందంటున్నారు చేనేత సంఘం చైర్మన్ సర్వేశం. అనుకం టవల్స్, ప్యాంటు క్లాత్స్, కార్పెట్లు మాత్రమే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం కష్టాలను తెచ్చిపెట్టిందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ రకాల వస్త్రాలను నేసే అనుభవం ఇక్కడి కార్మికులకు లేదని, వాటిని నేసేందుకు ఈ మగ్గాలు పనిచేయవంటున్నారు. వీరంతా చేనేతని నమ్ముకున్న కార్మికులని నెయ్యడం తప్ప వేరే పని తెలియదంటున్నారు. ప్రస్తుతం కార్మికులపై దయతల్చి నూతన వస్త్రాల నేతపై శిక్షణ ఇస్తే వస్త్ర ఉత్పత్తిని చేస్తామంటున్నారు. మాలు లేక కూలు లేక ప్రొడక్షన్ లేదు, వాళ్ళ మాల అచ్చులు లేదు, మేము రాక వాళ్ళ సంఘం బంధపడ్డది, మాకు కూలు లేవు, నాలుగు లేవు, ఏది లేక బంధపడ్డది. అందు గురించి బంధు పెట్టి మేము అమలు కూడా పాలైపోయింది. చేస్తాను మూడు అవ్వదట అయిపోయింది. 3 నెలలు అయిపోయింది. 3 నెలల కానీ పూలకు తిప్పాలి, మాలకు తిప్పాలి, ఆడ ప్రొడక్షన్ లేదు, మాల అచ్చులు లేదు, వాళ్ళ ముఖాలు నడుచులు లేదు. అందుకోసం బంద్ పడింది. అప్పులో సపోజ్ చేసుకొని తింటున్నాం. మరి ఏం చేస్తావు? తినడు తప్పుతుందా మాకు సార్? ఏదో అప్పులో సపోజ్ చేసుకొని తింటాను. మరి ఇక చేసుకుంటే బతికేటోళ్ళం అవుతుంది. ఏ పని లేదా వచ్చే అవతల పడి బయట పోయి పని చేద్దాం సాదా కాదు. ఏం చేయాలి? అందుకొరకు ఏదో నానా అవసరపడి ఏదో ఎన్నో అప్పుడు సపోర్ట్ చేసుకొని తింటున్నాం. ఎస్ఎస్సి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గణపతి భగవానునికి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు, పలు మండపాల సందర్శన. ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన 7 క్షేమం. ఆర్మీ హెలికాప్టర్లతో గాలింపు, సహాయక చర్యలు. కేంద్ర మంత్రి సంజయ్, మంత్రులు పొన్నం, అడ్లూరి అధికారుల పర్యవేక్షణ. మరో 3 రోజులు వానలు, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు. ఇవి ఇప్పటివరకున్న ఎస్ఎస్సి వార్తలు. నమస్తే.
Music.